అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ మా తోటలో పెట్టినాం. ఇక్కడ కొన్ని మా సీతాఫలాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ అయితే చాలా రోజులు అయ్యాయి నేను ఇక్కడ ఈ సైడ్కి వచ్చి తోటలోకి. ఈ సీతాఫలాలు అయితే దిగినాయి. ఇప్పటి వరకు మనం అయితే ఏం కోయలేదు. ఈరోజు మనకి ఈ సీతాఫలాల గురించి చెప్పబోతున్నా. సీతాఫలాలు పలికినాయి. ఇవి చెట్లు మన అక్కడి నుంచి తెచ్చిపెట్టినాయి. ఆంధ్రాకి వెళ్ళి రావులపల్లి నుంచి పెట్టినాయి ఇవి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కొయ్యలే. ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఫస్ట్ అసలు కొయ్యలేదు మనం. కొన్ని కాయలు అయితే చిలకలు ఉడతలు తిని ఖరాబ్ అయినాయి. కొన్ని కాయలు అయితే అక్కడ సైడు ఊరు ఉంది కదా, పొరలు వాళ్ళు కోసుకోపోతారు షార్ట్గా. ఇప్పుడైతే కొన్ని తయారైనాయి. నేనైతే ఇప్పుడైతే కోస్తున్నా. కొంచెం మంచి టేస్ట్ ఉంటాయి కాయలు. మంచి పెద్ద మొన్న దాకా పెద్ద కాయలు ఉండే, ఇప్పుడు మొత్తం కోసుకోపోయారు. వాళ్ళకి కొద్దిగా చిన్న కాయలే ఉన్నాయి. ఇక్కడ చిన్న కాయలే ఉన్నాయి. ఇది మనం లైవ్ కాయలు అనమాట. ఇవి మనం కోసి మనం ఏమన్నా మందేసి ఏమన్నా ముగ్గేసేది కాయలు కాదు. పలికిన చూసారు. అట్లా పలికిన తర్వాత మనకి పలికిన తర్వాత 2 రోజులకి కాయ పండైపోతుంది, పలికిపోతుంది, ముగ్గిపోతాయి కాయలు. ఈ సంవత్సరం అయితే ఏమి కాయలు ఇంకా కొయ్యలేదు, అంతకుముందు తినలేదు కూడా. ఇప్పుడైతే కోస్తున్నా నేను. ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఇవి. మనం వీటికి ఏమేమి మందులు అవేమి పెట్టేది ఏమి ఉండదు. పురుగు మందులు అయ్యి అట్లా ఏం కొట్టేది ఏం లేదు. ఓన్లీ కొంచెం చెట్లకి కింద మొదలు ఎరువులు వేయటమే. మొదలకు కూడా కాసినాయి. మా తోటలో ఎన్ని చెట్లు కూడా పెట్టలేదు. ఇట్లా బాగా కళ్ళు ఎడవాలన్నమాట కాయలు. అట్లయితేనే బాగా మనకి 1 డే 2 డేలో కాయలు ముగ్గిపోతాయి. మేమైతే ఎక్కువ మా తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫ్రూట్స్ అన్నీ బయట ఏమి కొనుక్కోకుండా ఆర్గానిక్ ఈ ఫ్రూట్స్ తింటాం మేము. బయట ఏమి పెద్ద కొనము. అరటిపళ్ళు కానించి, పొప్పడి పళ్ళు కానించి, సీతాఫలాలు కానించి అన్నీ మా తోటలోనే ఉంటాయి. సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదైతే పగిలిపోయింది, కాయ తయారైపోయి ముగ్గిపోయింది కూడా. మా సార్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని పోషిస్తా ఉన్నాయి. మనం మా పిల్లలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము తింటాం. ఇక ఎక్కడ మనకి వీళ్ళు సగం కోసుకోపోతున్నారు దొంగలు, ఉన్న సగం మనం కోసుకుంటాం. కాయలు అట్లా పోయింది, ఖరాబ్ అయినాయి. పెద్ద కాయలన్నీ పోయినాయి. ఈ చిన్నకాయలు మిగిలినాయి. ఇంకా పెద్ద కాయలు అయిపోయినాయి. పెద్ద కాయలు అయిపోయినాయి. ఇక్కడ ఫోన్ వీడియో తీసేవాడు లేరు ఎవరు. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే తీసుకోదులే. వీడియో తీసుకుంటున్నా. ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎక్కువ బయట ఏమి కొనము కాయలు. ఉన్న కాడికి కాయలు
చెట్లు మంచిగా పెంచుకొని పెట్టుకుంటాం. కొన్ని కాయలు ఖరాబ్ అయిపోయినాయి, చిలకలు తినేసినాయి, పొరలు కోసుకుపోతారు. చెట్టు మీద పైకి ఉన్నాయి, పైకి ఉన్నాయి కాయలు. ఇంకా అటు మీదికి వెళ్ళి కొయ్యాలి, కొద్దాం. చెట్టు ఎక్కినా నేను ఇప్పుడు, నేనే వీడియో తీసుకుంటున్నా, నేనే చెట్టు ఎక్కుతున్నా. పచ్చివన్నీ కొన్ని ఇంకా తయారేడి ఉన్నాయి. చెట్టు అయితే ఎక్కేసిన, ఇంకా పైకి ఉన్నాయి కాయలు. పెద్ద కాయలు అయిపోయినాయి. ఇంకా కింద ఒక్క పెట్టిన, బకెట్ పెట్టిన. పెట్టి ఇట్లా వేసి పోతున్నా కింద. ఇంకా మీదకుంది ఒకటి, కొంచెం మంచిగా ఉంటాయి. మార్కెట్లలో ఎక్కువ మంచిగా ఉండవు, కాయలు ఉండవు. మన తోటలో మన ఇళ్ళకాడ పెంచుకున్న కాయలు అయితేనే మంచిగా ఉంటాయి, కాయలు బాగుంటాయి. ఒకటి కోసి ఆపేద్దాం, ఒకటి కోసి ఆపేద్దాం. ఇంకా పైలింది. సో మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పటికైతే నేను ఈ కాయలు కోసిన, ఇక్కడ కనపడుతున్నాయా, ఇన్ని కాయలు కోసిన. ప్రస్తుతానికి మనకైతే తిన్నగా మంచిగా వస్తాయి. 2 days 3 days వస్తాయి. 3 days వస్తాయి. 2 రోజుల్లో ముగ్గిపోతాయి. నేనైతే ఇవి కోసిన, మళ్ళీ 2-3 రోజులు అయినాక వచ్చినాక మళ్ళీ తయారవుతాయి, వచ్చినాక కోద్దాం. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.